షాలోమ్ రాజు గారిని టీవీలో చూస్తున్నారు చాలామంది, కానీ ఈరోజు ప్రత్యేకంగా చూడడం చాలా సంతోషమా కాదా? సంతోషం అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే ముందుగా మనకు పరిచయం చేసినట్లు బిషప్ అయ్య గారు పరిచయం చేశారు, మీరు అందరితో చప్పట్లు కొట్టించారు. షాలేం రాజు అయ్యగారిని గురించి, అన్నగారిని గురించి వారి సమయంలో మనకు కొన్ని మాటలు అందిస్తారు. శ్రద్ధగా మీరు ఆలకించవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సమకూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనాంగం అందరికీ, ఇక్కడ కూర్చున్న ప్రత్యేకమైన అతిథులకు వందనాలు. అలాగే నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు అద్భుత కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను, వారి కుటుంబానికి కూడా. అలాగే అక్కడ ఉన్న దైవ జనాంగం చాలామంది ఉన్నారు, అందరికీ హృదయపూర్వక వందనాలు. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఎవరికి వాళ్ళు టైం ప్రకారం చక్కగా వారి మాటలను వారు అందించారు, ముగించారు. ఇప్పుడు నాకు తెలిసి బహుశా మీకు ఆకలి స్టార్ట్ అయి ఉండొచ్చు, ఏం లేదా? దేవునికి మహిమ. చాలా కొద్ది సంగతులు మీతో పంచుకొని నేను సమయాన్ని అధ్యక్షులకు అప్పగిస్తాను. కొంతకాలంగా దైవజనులని ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకొని ఆయన వాడుకుంటూ ఎక్కువ మంది ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి దైవజనాంగాన్ని కలవాలనేటువంటి ఆలోచన నా హృదయంలో దేవుడు ఉంచాడు. ఎవరికి వాళ్ళం మా పరిధిలో సేవ చేస్తూ ఉన్నాం, కానీ కొంతమంది దేవుని చేతుల్లో బలంగా వాడబడి విశ్వాసం మీద ఆధారపడి ఎక్కువ సేవ చేసినటువంటి దైవ సేవకులు ఉన్నారు. అద్భుత కుమార్ గారు 30 సంవత్సరాలుగా దేవుని సేవ జరిగించారు. ఇక్కడ ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో ప్రతికూలతలు ఎదుర్కొని దేవుని కోసం నిలబడి ఎంతోమంది ప్రజల్ని ప్రభు తట్టు త్రిప్పారు. అలాగే ఇంకా మరికొంతమంది దైవజనులు ఉన్నారు, చాలా సంవత్సరాలుగా కష్టపడి అనేక మంది ప్రజల్ని దేవుని తట్టు త్రిప్పినటువంటి వాళ్ళు, ప్రజల చేత బాగా గుర్తింపబడినటువంటి వాళ్ళు. వారందరినీ ఒక్కమారు కలుసుకోవాలనే ఆశ నా హృదయంలో ఉంది. దేవుని కృపను బట్టి ఒకరొకరిని కలుసుకుంటా ఉన్నాను. 4 సార్లు ఇక్కడికి రావాలని ఇంతకు మునుపు నేను ప్రయత్నించాను, కానీ అనుకోని రీతిలో అవరోధాల వలన నేను రాలేకపోయినాను. తర్వాత దైవజనులు ఆహ్వానించి వారి ఆసక్తిని, ప్రేమను నా ఎడల కనపరిచారు. సో చాలా బిజీ ఉండింది, అయినా అన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా దైవజనులను కలిసినట్టు ఉంటుంది, మిమ్మల్ని అందరినీ చూసినట్టు ఉంటుందని దేవుని కృపను బట్టి నేను రావటం జరిగింది. దైవ సేవకులు చక్కని వర్తమానాన్ని అందించారు. అనిల్ కుమార్ గారు చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా నేనేం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ ఇచ్చిన సందేశంలోనే అన్ని సంగతులు ఉన్నాయి అని నేను తృప్తి చెందాను. నేనైతే తృప్తి చెందాను, కానీ మీరు ఎదురు చూస్తారు కనుక ఏదో 2 మాటలు మాట్లాడదామని వచ్చాను. మానవుడు జన్మతా పాపి, కానీ కొంతమంది మానవుడు జన్మతా పాపి కాదు, కర్మలోనే పాపి అని బోధిస్తూ ఉన్నారు. ఈరోజు అనిల్ కుమార్ అన్న మరొకసారి చక్కగా జన్మత మానవుడు పాపి, పాప స్వభావంతో పుడుతున్నాడు కనుకనే పాపక్రియలు వాని నుండి జరుగుతున్నాయి. కాబట్టి జన్మ కర్మ పాపములన్నిటినీ విమోచించడానికి ఏ పాపము లేని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వచ్చి అందరి పాపములకు ప్రాయశ్చిత్తంగా తన పవిత్ర రక్తాన్ని ధారపోసి మనందరినీ కూడా ఆయన రక్తము చేత విమోచించాడు అని
మనమేదో మంచి పనులు చేసినందున నీతిమంతులం కాదు, కానీ మనందరి పక్షంగా ఆయన జరిగించినటువంటి బలిదానమే మనందరికీ నీతిని ఆపాదించింది. ఇక ఏ శరీరి కూడా దేవుని ఎదుట అతిశయపడడానికి అవకాశం లేదు అని ఘంటాపదంగా చెప్పినటువంటి ఆ మాటల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఇక నేను చెప్పగోరినటువంటి విషయం ఏంటంటే, శుభవార్త మీరు విన్నారు. ఒకసారి స్తోత్రం చెప్తారా అందరూ? ఒకవేళ మీకు ఇప్పటికే తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే అద్భుత కుమార్ అన్న చెప్తుండొచ్చు మీకు చాలాసార్లు యేసయ్య మన కోసం ఏం చేశాడనేది. ఈరోజు అనిల్ కుమార్ అన్న కూడా మరోసారి దాన్ని రెట్టించారు. నేను మీకు చెప్పగోరినటువంటి విషయం ఏంటంటే, దైవజనులు విశ్వాసులందరికీ, దేవుని కొరకు తన్ను తాను కంప్లీట్గా అప్పగించుకున్న ఒక్క మనిషి దేవుని కోసం సరిగ్గా నిలబడితే దేవుడు జరిగించేటువంటి పని ఎంత బలంగా ఉంటుందో కదా. ఇదే సాక్ష్యం. 1992వ సంవత్సరంలో ఆయన ఈ ప్రాంతానికి వచ్చారు. నేను నిన్న అన్న సాక్ష్యం విన్నప్పుడు కొంచెం మనసులో వేదన పడ్డాను. ఎందుకంటే ఆల్రెడీ కొంత పరిచర్య జరిగించారు అక్కడ. ఇంచుమించు ఒక 200 మంది సంఘం కట్టబడింది. అంత చక్కని పరిచర్య అక్కడ స్టార్ట్ చేసి రోజు కనిపెట్టాడంట ప్రార్థనలో. దేవుడు ఆయనతో మాట్లాడాడు, నువ్వు ఇక్కడ కాదు, రాయలసీమకు వెళ్ళాలి, అనంతపురం నువ్వు వెళ్ళాలి, నేను నీకు చూపించేస్తా, దానికి నువ్వు వెళ్ళగలవా? నేను పంపుతాను, మారు మాట్లాడకుండా నువ్వు వెళ్ళు, నిన్ను అక్కడ నేను గొప్ప జనముగా చేస్తానని దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆయన పుట్టిన స్థలం వేరు, ఆయన పెరిగిన వాతావరణం వేరు. ఆయన ఇక్కడికి వచ్చి తెలియని మనుషుల మధ్య నాకు చెప్పింది కొన్ని విషయాలే. పాపం ఇంకా ఎన్ని బాధలు పడ్డాడో అవన్నీ వినాలంటే ఎన్ని రోజులు పట్టిద్దో. 30 సంవత్సరాల సేవా జీవితంలో నేను ఒకటొకటిగా చెప్తాను. నెంబర్ 1, ఆల్రెడీ చిన్నదో పెద్దదో నేను చేసేస్తున్నాను, పని జరుగుతుందని అంతటితో అల్ప సంతోషం పొందకుండా, దేవుని పని జరుగుతుంది ఓకే నీ ద్వారా, కనిపెట్టి ఇంకా ఎక్కువ పని దేవుని పని నేను చేయాలి, దేవుని రాకడ సమీపమై ఉంది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని. ముంగమూరి దేవదాసయ్య గారు మరణాత అని అనండి అని నేర్పారు. ఇద్దరు కలుసుకున్నప్పుడు మరణాత అని చెప్పుకోండి అన్నారు. ఎందుకు ఆ మాట చెప్పారంటే, బైబిల్ మిషన్కి అదొక స్పెషల్ కోడ్ లాగా ఉంటుందని కాదు, ఆయన రాకడ సమీపమై ఉంది గనక ఇద్దరు ఎదురుపడినప్పుడు బైబిల్లో వందనములు చెప్పుకోమని ఉంది. దాంతోపాటు మీరు ఇంకొక మాట కూడా చెప్పాలి, ఏంటంటే ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు అని ఎవరికి వాళ్ళు ఒక వార్నింగ్ లాగా హెచ్చరిక చేసుకోండి. ఎందుకంటే అలా ఉంటే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండగలుగుతారు, లేకపోతే మత్తులై ఉంటారు, జాగ్రత్త అని. మనమేం కూల్గా చెప్పుకుంటున్నాం, మరణాథని కూల్గా చెప్పుకుంటున్నాం. కానీ ఆయన ఏ ఫీల్డ్లో చెప్పమని ఉంటాడు ఊహించండి. మరణాత వార్నింగ్ వస్తున్నాడు, సిద్ధపడ్డావా, జాగ్రత్తగా ఉన్నావా, ఒక వార్నింగ్. అలాగా మనం సిద్ధపడటం. రెండవ విషయం ఏంటంటే, దేవుడు నన్ను ఎక్కడికి పొమ్మంటున్నాడు, ఎక్కడ చేయమంటున్నాడు. ఆయన రాకడ దగ్గరకు వచ్చింది కనుక నేను ఇంకా ఎక్కువ చేయాలి. సో అన్న కనిపెట్టాడు. ఈ కనిపెట్టండి అనే మాట కూడా పెద్ద ఆయన చెప్పాడు, కనిపెట్టండి. ఇందాక మీరు 10 నిమిషాలు నిలువు మోకాళ్ళు వేశారు. నాకెంత ఆనందం అనిపించిందో ఆయన నేర్పిన అనుభవం. ఆయన మీతో చెప్పునది చేయుడి అనే మాట ఒక స్లోగన్. ఆయన ఒక ఎక్కడ చూసినా కనపడతా ఉంటుంది మెయిన్లో. అదొక అద్భుతమైన మాట. యేసయ్య విషయంలో మరియమ్మ చెప్పినటువంటి మాట అది. తర్వాత ఇదిగో ప్రభు వస్తున్నాడు, సిద్ధపడండి అనే విషయం కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దైవ స్వరం విన్నాడు. నెంబర్ 1, ఈరోజు దేవుని పాదాల చెంత ప్రశాంతంగా కనిపెట్టి దేవుని స్వరం విని ఆయన మాట తీసుకునేంత ఖాళీ మనకి దొరకట్ల. ఎందుకంటే అందరికీ
ఇది ఎంటర్ అయింది జీవితంలోకి. చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి, పిల్లలకి, ముసలాళ్ళకి, ఆడాళ్ళకి, మగాళ్ళకి, యవనస్తులకి అందరి టైం ఇది తీసుకుంటుంది. ఫలితంగా ఏం జరుగుతుందంటే, కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని నడిపింపు పొందుకొని, దేవుని శక్తి పొందుకొని, దేవుని ద్వారా పంపబడిన అనుభవాలనేవి కరువైపోయినాయి. వందనాలు. చప్పట్లు కొట్టండి, సంతోషమే. కానీ కొంచెం ఆలోచించండి. ఏంటంటే, ఒక్క అద్భుత కుమార్ దేవునికి లోబడి, దేవా నీ దాసుణ్ణి నీవు పంపగోరిన స్థలానికి పంపు అని ఆయన నడిపింపు పొందితే ఇంతమంది ప్రభావితమయ్యారే. ఇంతమంది కలిసి ఆయన నడిపింపు పొందితే, ఆయన దగ్గర కనిపెట్టి ఆయన ద్వారా నడిపించబడితే లక్షల కోట్ల జీవితాలు ప్రభావితం కావా? సో యేసు ప్రభు దేవుడని నీకు తెలుసు, మారు మనసు నీకు తెలుసు, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం నీకు తెలుసు, పరిశుద్ధాత్మ అభిషేకం నీకు తెలుసు. ఆ తర్వాత నువ్వు చేయాల్సిన కర్తవ్యం ఇంకొకటి ఉంది. ఇవన్నీ దేవుడు నీ కొరకు చేసినవి పొందుకోవడానికి. సో నువ్వేం చేయాలి దేవుని కోసం? మనకు కలిగింది ఇద్దాం, మంచిదే. ఈ మందిరం నా దృష్టిలో మనుషులు కట్టినటువంటి ఒక రాతి కట్టడం. కానీ 1992వ సంవత్సరంలో దేవుడు సిద్ధపరిచిన మందిరం వచ్చింది ఇక్కడికి. ఇది అసలైన మందిరం. ఇది దేవుణ్ణి మోసుకొని వచ్చింది ఈ మందిరం, దేవుణ్ణి తీసుకొని వచ్చింది ఈ మందిరం. ఈరోజు మీకు ఒక ప్రశ్న వేస్తాను నేను. ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నాడు, మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. రేపు అటుపక్క పొలంలోకి వెళ్ళి ఆ రోడ్డు మీద నిలబడతాడు అక్కడ మెల్లాలో. మీరు ఇక్కడ కూర్చుంటారా, ఆడికి పోతారా? పెద్దగా చెప్పండి. అరే మందిరం ఇది కదా, మందిరం ఇది కదా, మీరు ఆడికి ఎట్లా పోతారు? ఇప్పుడు అర్థమైంది మీకు. మందిరం ఇది సెకండ్, మొదటి మందిరం ఇదిగో. క్రీస్తు యేసు యొక్క ఆత్మని, పరిశుద్ధాత్మని తన యందు కలిగి ఉన్న దైవజనుడే దేవుని మందిరం. ఆయన ఎక్కడుంటే అక్కడే మందిరం. చెట్టు కింద ఉంటే చెట్టు కిందే మందిరం. షామియానాలో ఉంటే అదే మందిరం. నడి రోడ్డు మీద నిలిస్తే అదే మందిరం. 1 కొరింథీ పత్రిక 3:16, అదే కొరింథీ పత్రిక 6:19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఈ ఒక్క మందిరం రెడీ అయ్యి ఇక్కడికి వస్తే ఇన్ని జీవితాలు ప్రభావితమైతే, యవనస్తురాలా, నా ప్రభువుకి నువ్వు ఒక మందిరమై ఒక ప్రాంతానికి వెళ్తే, అఫ్కోర్స్ ఇంతమంది ప్రభావితం కాకపోవచ్చు, కనీసం ఒక గ్రామమైనా ప్రభావితం అయింది కదా నీ వల్ల. దేవాలయంలాగా నీవు దేవుని నీ యందు కలిగి ఉండి నీ కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేయటానికి నువ్వు నడుం కట్టకపోతే, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించకపోతే ఇంత ప్రయాస కూడా ఒట్టిదే కదా. సో సంతోషిద్దాం ఈ మందిరాన్ని బట్టి. కానీ దానికంటే ముందు దేవుడు నన్ను ఒక మందిరంగా కోరుకుంటున్నాడు. నీలో నాలో నివాసం ఉండి అనేక మందిని స్పర్శించాలని ఆయన ఆశిస్తున్నాడు. దానికోసం ఈ భార్యాభర్తలు ఇద్దరు నడుం కట్టారు. గొప్ప కార్యం జరిగింది ఇంతవరకు. ఇంతటితో ఆగదు. ఇంకా దేవుడు తీసుకెళ్తాడు, బలంగా జరిగిస్తాడు. మనసారా కోరుకుంటున్నాను నేను, దేవుడు ఇంకా వాడుకోవాలని. ఎందుకంటే యథార్థమైన సేవ ఎవరు తెలియదు, దేవుడే తెలుసు. ఆయన దగ్గర నేను గుర్తించిన ఏంటంటే, నంబర్ 1 వరుసగా చెప్తాను, ఇంకా ముగిస్తాను నేను. ఆత్మీయ నాయకుణ్ణి అశ్రద్ధ చేయలేదు, ఆయన అడుగు జాడలో నడవటానికి స్థిర తీర్మానం చేశాడు. ఆత్మీయ నాయకుడికి హ్యాండ్ ఇవ్వలా, తన సొంత ఆలోచనలోకి వెళ్ళిపోలా. ఆయన అడుగు జాడలను అనుసరించి నడవాలని స్థిర తీర్మానం చేశాడు.
యెహోషాపాతు ఇశ్రాయేలీయులకు చెప్పాడు, ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతారన్నాడు. ఎగ్జామ్స్లో పాస్ అవుతారు అని చెప్పాడు. సో దైవజనులు ఎం దేవదాసయ్య గారు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక మంచి ప్రవక్త. ఆయన చేసిన ఉపదేశాన్ని పట్టుకున్నాడు, దాన్ని అశ్రద్ధ చేయలే. మొదటిది. రెండవది, ఏదో చిన్నపాటిది చేస్తున్నాను కదా అని అంతటితో రాజీ పడిపోలేదు, ఇంకా నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడో కనిపెట్టాడు. రెండవది, అల్ప విజయాలతో ఆనందపడలా, దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించాలనే ఆశ కలిగి ఉన్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, కానీ ఆశ లేని వాళ్ళకి ఏం చేస్తాడు ఆయన? ఏదో ఇంత చేస్తున్నాను, ఇంతవరకు తృప్తా, లేకపోతే ఇంకా నా నుంచి దేవుడు ఎక్కువ ఆశిస్తున్నాడా? సో దేవుడు బయలుపరిచాడు. 2 అయిపోయినాయి. మూడవది, దేవుని నడిపింపును పొందుకొని తెగించాడు విశ్వాసంతో. తండ్రి గారిని అడిగాడు, నాన్న నాకు ఇట్లా దేవుడు మాట్లాడుతున్నాడు అని. ఆయన చూడు, దేవుడు నీకు స్పష్టంగా చెప్పాడా అన్నాడట. చెప్పాడు నాన్న, చెప్పాడు నాన్న. అట్లయితే ఆ దేవుని పనిలో నువ్వేమైపోయినా పర్వాలేదు, దేవుడు నీతో చెప్పిందే చెయ్యన్నాడు. ఎలీషాలాగా తల్లిదండ్రి దగ్గర సెలవు పొంది వారిని ముద్దాడినట్లుగా ముద్దాడి దేవుడు చెప్పిన ప్రదేశానికి అడుగులు వేశాడు ఆయన. ఇది విధేయత, సాహసం, తెగింపు. విశ్వాసం రిస్క్ చేసిద్దండి, రిస్క్ చేసిద్ది. విశ్వాసం సాహసాలకు పూనుకుంటుంది, ఎక్కడికక్కడికి సర్దిపుచ్చుకోదు. సాహసానికి పూనుకున్నాడు. మూడవది. నాలుగవది, ఇక్కడికి వచ్చి ఆయన వైపు చూడటం, ప్రార్థన చేయటం. దేవుడు ఒక్కొక్క ఆత్మను అప్పగిస్తుంటే ఓ పద్ధతి ప్రకారం కట్టుకుంటూ రావటం. మొత్తం మీద అనంతపురం జిల్లా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ జిల్లా అంటారండి? భౌతికంగా ఒకవేళ కరువు ఉందేమో, కానీ ఆధ్యాత్మికంగా సమృద్ధి గల జిల్లాగా దేవుడు మార్చాడు. అనంతపురం జిల్లా గుత్తి అంటే రాష్ట్రం మొత్తానికి కాదు, పక్క రాష్ట్రాలకి, పరభాష మనుషులకు కూడా తెలిసేటట్టు చేశాడు ఆయన. దైవజనుని ముఖస్థుతి చేయటంలా నేను వాస్తవం మాట్లాడుతున్నా, మీకు ప్రేరణ కలిగిస్తున్నా. ఆ మాదిరిని చూపించి మీరందరూ ఒక అద్భుత కుమారు కాదు, ఆయన పెంపకంలో పెరిగిన ప్రతి ఒక్కరూ ఆ మెట్టును అనుసరించి అలాగే గొప్ప విజయాలు మీరు కూడా సాధించాలి అని మనసారా కోరుకుంటున్నాం. ఆయన నడిపింపులో ఉన్న దైవజనాంగానికి కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు ఒకవేళ మిమ్మల్ని ఇంకా విశ్వాసంతో రిస్క్ చేయమని ప్రోత్సహిస్తే అడుగులు వేయండి. 4 సంగతులు. మొట్టమొదటిది చెప్పండి, ఆత్మీయ నాయకుని అశ్రద్ధ చేయలేదు. రెండవది, అల్ప విజయాలతో ఆగిపోలేదు, ఇంకా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయటానికి, సాహసోపేతమైన నిర్ణయాలు చేయటానికి దేవుని ముందు కూర్చున్నాడు. దేవుడు ఒక ఛాలెంజ్ ఇస్తే దాన్ని నెరవేర్చడానికి తెగించాడు. మూడవది, విశ్వాసాన్ని వ్యక్తపరిచి రిస్క్ చేశాడు. నాలుగవది, దేవుడు అందించిన దాన్ని చక్కగా ఏది పోగొట్టుకోకుండా ఈ 30 సంవత్సరాలు జాగ్రత్తగా నడిపించుకుంటూ వచ్చాడు. సో ఈ 4 విషయాలు మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని నేను కోరుకుంటున్నాను. సో ఒకసారి అన్న కోసం మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ మధ్యాహ్నం వేళ ఒక్కసారి ఆలోచించండి. దైవజనుడు దేవుని కొరకు ఒక ప్రయోజనకరమైన పాత్రగా అయ్యాడు. నేను ఎంతవరకు ఉపయోగపడుతున్నా యేసయ్యకి, నేను ఎంతవరకు ప్రయోజనకరంగా ఉన్నా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మోకాళ్ళు నుండి కనిపెట్టండి. చిన్న ప్రార్థన చేద్దాం మనం. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతుంటే ఈరోజు ఒక తీర్మానం చేయి. దేవా, ఇదిగో నీ కోసం బ్రతకడానికి ఇష్టపడుతున్నాను తండ్రి. దేవా, నన్ను పంపు, నీ కోసం, నీ పని కోసం నేను తీర్మానం చేస్తున్నాను.
మారు మనసు ఇంకా పొందని వాళ్ళు దయచేసి మారు మనసు కోసం ప్రార్థన చేయండి. మారు మనసు పొంది కూడా బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వాళ్ళు దయచేసి దేవా నాకు బాప్తిస్మం ఇవ్వమని ప్రార్థన చేయండి. బాప్తిస్మం పొంది ఏదో చిన్న పెద్ద పని చేసుకుంటూ సర్దుకుపోతున్న వారు, దేవా నీ కోసం బలమైన కార్యాలు సాధించాలి. నశించిపోతున్న ఆత్మలు ఇంకా కోకొలలుగా ఉన్నారు, వారికి నీ రక్షణ వార్తను ప్రకటించి పాపాంధకారములో నుండి వారిని, వారి కుటుంబాల్ని, అనేక ఆత్మల్ని అజ్ఞానం, మూఢత్వం నిండి ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి మత సంబంధమైన వాటి నుంచి బయటికి తీసుకొచ్చి నీ నిత్య జీవానికి వారసులగినట్లుగా అనేక మందిని రక్షించడానికి దేవా నన్ను బలపరచవా, నీ పని కొరకు నన్ను ప్రతిష్ఠించవా, నా తనువుని, నా ప్రాణాత్మలను గైకొనవా, దినములు క్షణములు నీ వశంలోకి తీసుకోవా, నీ చిత్తము సంపూర్తిగా నెరవేర్చి నా జన్మ సార్థకం చేసుకోవడానికి నాకు అనుగ్రహం దయచేయవా. ఒక చిన్న ప్రార్థన దయచేసి చేయండి. మీకోసం నేను కూడా చేస్తాను. పరిశుద్ధ తండ్రి, నీ దాసుడు దాసురాలు నడిచే దేవాలయాల్లాగా నీకు తమను తాము అప్పగించుకున్నందున బలహీనులైన నీ బిడ్డల్ని పెట్టుకొని ఇంత బలమైన కార్యం జరిగించి ఎన్నో జీవితాల రక్షణలోకి వచ్చేటట్టు చేశావు కదా తండ్రి. వీరి సమర్పణ వల్లనే ఈ సంఘమంతా, ఇక్కడున్న బిడ్డలందరూ కూడా ఈ దర్శనము కలిగి, భారము కలిగి, గురి కలిగి వారు కూడా నీ వైపు మోకాళ్ళను చూస్తుండగా వారిని కూడా నీ పనికి సిద్ధపరచవా. మోకాళ్ళు నిన్న వాళ్ళలో ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారో వారిని రక్షణలోకి నడిపించవా. రక్షణ పొంది కూడా నిష్ప్రయోజకులకు ఎంతమంది ఉన్నారో వారిని నీ కొరకు వాడుకోవా. దయచేసి వాడుకో తండ్రి. వారికి భారం ఇవ్వు తండ్రి. నశించిపోతున్న ఆత్మను రక్షించాలన్న భారం ఇవ్వు. నీ నామాన్ని ప్రకటించాలన్న భారం ఇవ్వు. కృపతో జ్ఞాపకం చేసుకోమని బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తాం. ఇంత చక్కగా మోకాళ్ళ మీద బిడ్డల్ని కట్టుకుంటూ వచ్చిన నీ దాసుని, దాసురాల్ని, వారి సంతానాన్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని దీవించమని, కృపాక్షేమాన్ని కలిగించమని, నీ సెలవైతే సంతోషంగా మేము మళ్ళీ కలుసుకుని నేను మయంపరుచుకునే కృప దయచేయం. ఇక్కడ సమకూడిన చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. మన ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రం చెల్లించుదాం.